గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో నేర్చుకుంటామంటే వేరియబుల్స్ అలాగే డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి అయితే రీక్యాప్ చేసుకున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే హలో వరల్డ్ అనేది ఎలా డిస్ప్లే చేయాలనేది నేర్చుకున్నాం అనమాట బై యూజింగ్ విఎస్ కోడ్. విఎస్ కోడ్లో ఈ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం ఈ హలో వరల్డ్ అనేది ఎలా డిస్ప్లే చేయాలనేది ప్రీవియస్ వీడియోలో అయితే నేర్చుకోవడం అనేది. దాంతోపాటు ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ అనేది ఏ విధంగా చేయాలనో చూసాం అనమాట బై యూజింగ్ డిఫరెంట్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అందులో మనకి ప్లస్ అలాగే మైనస్ అలాగే మల్టిప్లికేషన్ చేయడానికి ఈ స్టార్ సింబల్ యూజ్ చేస్తాం అనేది చెప్పడం జరిగింది. అలాగే డివిజన్ కోసం ఈ ఫార్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం అనేది చెప్పుకోవడం జరిగింది. అలాగే మనం ఈ ప్రోగ్రామింగ్లో ఈ పైథాన్ అలాగే సి కంపారిజన్ చూసినట్టయితే ఈ పైథాన్ అనేది మనం ఎందుకు నేర్చుకుంటాం అంటే ముందుగా మనం ఈ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకున్నట్టయితే మనం సిలో కోడింగ్ చేయడం అనేది సింపుల్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం అందుకే ముందుగా మనం పైథాన్ అనేది నేర్చుకోవాలి. దీని తర్వాత మనం ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ అనేవి ఏవైనా సరిగ్గా అర్థం కాకుంటే మీరు ముందుగా మన HTML సిరీస్ అలాగే బూస్టప్ సిరీస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి అవి చూసి ఈ ప్రోగ్రామింగ్లోకి అయితే రండి అనమాట. ఇప్పుడు మీకు కొంచెం లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో వేరియబుల్స్ అలాగే డేటా టైప్స్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ముందుగా మనకి వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ లోపల కంటైనర్స్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. అలాగే డేటా టైప్స్, ఈ డేటా టైప్స్లో ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, ఈ బూలియన్ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే దీని తర్వాత అర్థమెటిక్ ఆపరేటర్, ఈ ఆపరేటర్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. అందులో మనకి అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏందో తెలుసుకుంటాం. అలాగే ముందుగా మనకి అండర్స్టాండింగ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సినారియో గురించి మాట్లాడుకుంటూ దీన్ని అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా స్పోర్ట్స్ క్లబ్ ఉందనుకోండి. వాళ్ళు ఒక ఏం చేస్తున్నారు, స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ చూసినట్టయితే న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఓకేనా వాళ్ళకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూసినట్టయితే స్పోర్ట్, ఏజ్, హైట్, డిడ్ యు పార్టిసిపేట్ ఎనీవేర్ బిఫోర్, మీరు ఇంతకుముందుకు ఏదైనా పార్టిసిపేట్ చేశారా ఆ గేమ్లో అనేది అయితే ఈ డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది ఈ ఫామ్లో. మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీంట్లో ఈ ఫామ్ని అయితే ఫిల్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఒకరికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఈ పార్టిసిపేట్ చేయడం. అతను ఏం చేశాడు, ముందుగా మనకి అతనికి ఈ స్పోర్ట్ అనేది ఈ క్రికెట్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి క్రికెట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అతని ఏజ్ వచ్చేసి 10, అలాగే అతని హైట్ వచ్చేసి 4.2, అలాగే అతను ప్రీవియస్గా అందులో పార్టిసిపేట్ చేశారనమాట. సో ఇక్కడ రైట్ ఎస్ అని అయితే టిక్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనం నేమ్స్ అలాగే వేరియబుల్స్ కింద దీన్ని చూసినట్టయితే ఈ ఫామ్ని ఇక్కడ స్పోర్ట్స్, ఏజ్, హైట్, డిడ్ యు పార్టిసిపేట్ ఎనీవేర్ బిఫోర్ అని ఉంది కదా, వీటిని మనం నేమ్స్ అనేది పిలవడం జరుగుతుంది. అలాగే ఈ క్రికెట్ 10, 4.2, ఎస్ అని ఉన్నాయి కదా, వీటిని మనం వాల్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం నేమ్స్ అని ప్రీవియస్గా అనుకున్నాం కదా, వాటిని మనం వేరియబుల్ నేమ్స్ అనేది అనడం జరుగుతుంది. అలాగే ఈ రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఈ క్రికెట్ 10, 4.2, ఈ ఎస్ అనేవి మనకి వాల్యూస్ అన్నమాట. ఓకేనా, మనం ఇక్కడ చూసినట్టయితే ఈ వాల్యూస్ అనేవి ఈ వేరియబుల్ లోపలైతే స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనం ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈ వేరియబుల్స్ అంటే ఏందో, వీటి డేటా టైప్స్ గురించి అయితే ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ముందుగా మనకి వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైతే వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుందో దాన్ని మనం వేరియబుల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి వేరియబుల్ అంటే ఒక లైక్ ఏ కంటైనర్ అనమాట, ఒక కంటైనర్ లాగా. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇక్కడ గ్లాస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ గ్లాస్ లోపల మనకి వాటర్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ గ్లాస్ని కంటైనర్ కింద అనుకున్నట్టయితే ఈ వాటర్ని వాల్యూ కింద అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ అంటే ఒక కంటైనర్, ఈ కంటైనర్ లోపల మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి ఈ కంటైనర్ ఉంది కదా, ఈ వాటర్తో స్టోర్ అయి ఉన్న కంటైనర్ ఉంది కదా, ఇప్పుడు మనం ఆ వాటర్ని తీసేసి మనం జ్యూస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సేమ్ లైక్ ఇక్కడ వేరియబుల్స్లో ఒక వాల్యూని తీసేసి ఇంకొక వాల్యూని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అనేది వ్యారీ అవుతాయి అనమాట. ఇక్కడ నేమ్లోనే ఉంది కదా, వేరియబుల్ అంటే వాల్యూస్ అనేవి వ్యారీ అవుతాయి అనమాట. ఓకేనా, దీని తర్వాత మనకి ఆ ఫామ్లో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ అనేవి మనకి డిఫరెంట్ టైప్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, మనకి ఇక్కడ ప్రీవియస్గా ఎలా చూసాం, స్పోర్ట్కి నేము, అలాగే ఏజ్కి నెంబరు, అలాగే ఏ విధంగా హైట్కి 4.2 అని ఉంది కదా, వాటికి మనకి డిఫరెంట్ టైప్లో డేటా అయితే ఉండడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే డేటా టైప్స్ వచ్చేసి స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, ఈ బూలియన్ అనమాట. ఓకేనా, వీటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే నేర్చుకుంటూ అయితే వెళ్దాం అనమాట. ఓకేనా, మనకి ముందుగా ఈ స్పోర్ట్ అనేది మనకి వేరియబుల్ నేమ్ అయితే చెప్పుకోవడం జరిగింది.
ఓకేనా. ఈ క్రికెట్ అనేది వాల్యూ అనమాట. ఈ వాల్యూ ఒక టైప్ వచ్చేసి స్ట్రింగ్. ఓకేనా. ఈ స్ట్రింగ్ గురించి ఇప్పుడు డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ అని దేని అంటామంటే ఏదైనా డబుల్ కోర్స్ మధ్యలో ఏవైనా స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని మనం స్ట్రింగ్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంది, CRICKET అని ఉన్నాయి లెటర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మనం కీబోర్డ్ మీద ఏవైతే లెటర్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ ఈ డిజిట్స్ 0 to 9 కానీ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇక్కడ స్పేస్ కానీ వీటన్నిటిని మనం స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఈ డబల్ కోర్స్ మధ్యలో పెడతామో ఇప్పుడు మనం దాన్ని స్ట్రింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డబల్ కోర్స్ మధ్యలో హలో స్పేస్ వరల్డ్ అలాగే ఈ ఎక్స్క్లమేటర్ సింబల్ ఉంది కదా స్పెషల్ క్యారెక్టర్, వీటిని మనం స్ట్రింగ్ కింద అయితే రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను, చూసారు కదా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ డబల్ కోర్స్ మధ్యలో హలో స్పేస్ వరల్డ్ మనం చూసాం కదా ప్రీవియస్గా, అలాగే బుక్ 1 2 3 4 అలాగే ఒక ఈమెయిల్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్, ఈ విధంగా మనం ఏదైతే మనం డబుల్ కోర్స్ మధ్యలో ఇస్తామో దాన్ని మనం స్ట్రింగ్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఏజ్, ఈ ఏజ్ వచ్చేసి ఒక వేరియబుల్, ఈ వేరియబుల్ అనేది ఒక కంటైనర్ అనమాట. అలాగే 10 అని ఉంది కదా, ఈ 10 అనేది ఒక వాల్యూ, దీని ఒక టైప్ వచ్చేసి ఇంటీజర్. ఇప్పుడు మనం ఇంటీజర్ గురించి అయితే డీటెయిల్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇంటీజర్ అని దేని అంటాం, ఈ పాజిటివ్ అలాగే నెగిటివ్ నెంబర్స్ని ఇంటీజర్ అని అయితే పిలవడం జరుగుతుంది. దేనికైతే ఫ్రాక్షన్ నెంబర్స్ ఉండకుండా ఓన్లీ పాజిటివ్ అలాగే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయో దాన్ని మనం ఇంటీజర్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నాయి కదా -3 -2 -1 0 1 2 3 అని ఉన్నాయి కదా, వీటిని మనం ఇంటీజర్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. వీటికైతే ఫ్రాక్షన్ పార్ట్ ఉండకుండా ఓన్లీ పాజిటివ్ అలాగే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయో దాన్ని మనం ఇంటీజర్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యాథమెటికల్ వాల్యూస్ వర్సెస్ క్యారెక్టర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం మ్యాథమెటికల్ వాల్యూస్ అంటే ఏంటంటే దేనికైతే డబుల్ కోట్స్ లేకుండా ఇక్కడ నెంబర్ ఉంది కదా, దీన్ని మనం మ్యాథమెటికల్ వాల్యూ అయితే పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీని ఒక టైప్ చూసినట్టయితే మనకి ఇంటీజర్. ఇప్పుడైతే మనం దీనికి డబుల్ కోట్స్ పెట్టాము, ఇప్పుడు మనకి స్ట్రింగ్ అని అయితే దాని యొక్క టైప్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఏదైతే మనం డబుల్ కోట్స్ మధ్యలో ఇస్తామో దాన్ని మనం స్ట్రింగ్ అని అయితే చెప్తాం అనమాట. దీని తర్వాత మనం ఇప్పుడు హైట్ వచ్చేసి మనకి 4.2. ఇక్కడ హైట్ అంటే ఏంది, వేరియబుల్, అలాగే 4.2 అనేది వాల్యూ అనమాట. ఇక్కడ దీని యొక్క టైప్ వచ్చేసి ఫ్లోట్. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్లోట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఈ ఫ్లోట్ అనేది దేనంటామంటే దేనికైతే డెసిమల్ పాయింట్ ఉంటుందో, అర్థమైందా. ఇప్పుడు మనకి దేనికైతే డెసిమల్ పాయింట్ ఉంటుందో దానికి మనం ఫ్లోట్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఫ్రాక్షన్ పార్ట్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. వాటిని మనం ఫ్లోట్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 24.3 అలాగే 345.210 ఇలా నెగిటివ్ లేదా పాజిటివ్ నెంబర్స్ ఉండి దానికి డెసిమల్ పాయింట్ ఉంటే దాన్ని మనం ఫ్లోట్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మళ్ళీ చూసినట్టయితే ఇక్కడ 2 అనేది మనకి ఇంటీజర్ టైప్ అనమాట. అలాగే దానికి పాయింట్ ఉందనుకోండి దాన్ని మనం ఫ్లోట్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ డెసిమల్ పాయింట్ ఉంటే దాన్ని మనం ఫ్లోట్ అని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి డబల్ కోర్స్ మధ్య ఇచ్చామనుకోండి దాన్ని మనం స్ట్రింగ్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనకి ఇంకోటి చూసినట్టయితే డిడ్ యూ పార్టిసిపేట్ ఎనీవేర్ బిఫోర్ అని ఉంది కదా, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది, ఎస్ ఆర్ నో. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉండి ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటే దాన్ని మనం బూలియన్ వాల్యూ కింద అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం దీన్ని అయితే బూలియన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఎస్ ఆర్ నో 0 or 1 ఆన్ ఆర్ ఆఫ్, వీటిని మనం బూలియన్ వాల్యూస్ కింద అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బూలియన్కి ఒక సింటాక్స్ వచ్చేసి మనకి ఈ క్యాపిటల్స్లో ఇవ్వాలన్నమాట. క్యాపిటల్తో అయితే స్టార్ట్ కావాలి. ఈ క్యాపిటల్ TRUE ట్రూ అనేది ఇవ్వాలి. అలాగే క్యాపిటల్ F తోడు అయితే స్టార్ట్ కావాలన్నమాట, ఫాల్స్ అనేది. ఓకేనా. ఇక్కడ స్మాల్ ఎఫ్ యూజ్ చేసినట్టయితే మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి జాగ్రత్తగా అయితే ఉండాలి. దీని తర్వాత మనం ఇక్కడ దీని ఒక టైప్ చూసినట్టయితే ఇక్కడ మనకి నార్మల్గా ఇచ్చినప్పుడు డబుల్ కోర్స్ లేకుండా ట్రూ అని ఇచ్చినప్పుడు మనకి దాని యొక్క టైప్ వచ్చేసి బూలియన్. అలాగే మనం డబుల్ కోర్స్ మధ్యలో ఇచ్చామనుకోండి దాని యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే ఒక ఫామ్ ఒకటి నింపాము, ఫిల్ చేసి దాని యొక్క టైపు అలాగే డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా ఈ స్పోర్ట్స్, ఏజ్, హైట్, డిడ్ యూ పార్టిసిపేట్ ఎనీవేర్ బిఫోర్, ఇవన్నీ మనకి వేరియబుల్స్ అని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ రైట్ సైడ్లో ఉన్నాయి కదా ఈ క్రికెట్ 10 4.2 అలాగే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఉన్నాయి కదా దీన్ని మనం బూలియన్ అనేది చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి దాని యొక్క డేటా టైప్స్ వచ్చేసి స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్,
ఇలా అయితే నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఇక్కడ అసైనింగ్ వాల్యూ టు ఏ వేరియబుల్ అంటే ఏందో తెలుసుకుందాం అనమాట. ఇక్కడ అసైనింగ్ వాల్యూ టు ఏ వేరియబుల్ అంటే ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఏజ్ అని ఉంది కదా, ఏజ్కి మనం ఒక డేటా అయితే ఇవ్వడం అనమాట. ఓకేనా. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుకున్నట్టయితే ఏజ్కి ఒక డేటాని అసైన్ చేయడం అనమాట. ఇక్కడ అసైన్ అనేది యూజ్ చేస్తాం అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏజ్ అని ఉంది కదా, ఏజ్కి మనం ఈక్వల్ టు అని పెట్టి 10 అనే నెంబర్ని అయితే అసైన్ చేస్తున్నాం అనమాట. అంటే అందులో స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఈ ఏజ్ అనేది వేరియబుల్ అనమాట. ఓకేనా. అలాగే ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఆ 10 అనే నెంబర్ని ఏజ్ అనే వేరియబుల్లో మనం స్టోర్ అయితే చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఈ 10 అనేది ఒక వాల్యూ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం సమ్మరీ చూసినట్టయితే ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి అయితే సమ్మరీ అయితే చూద్దాం. ముందుగా మనం స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ అంటే ఏంది, స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మనకి కీబోర్డ్ మీద కనిపించే లెటర్స్ కానీ నెంబర్స్ కానీ 0 to 1 కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ వీటిని మనం స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మీకు ఇప్పుడు రైట్ సైడ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనబడతాయి అనమాట. దీని తర్వాత ఇంటీజర్స్. ఇక్కడ ఇంటీజర్స్ అంటే ఏంది, దేనికైతే డెసిమల్ పార్ట్ ఉండకుండా ఈ నెంబర్స్ పాజిటివ్ లేదా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయో వాటిని మనం ఇంటీజర్స్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. వీటి తర్వాత ఫ్లోట్. ఇక్కడ ఫ్లోట్ అంటే ఏంటంటే ఏదైతే నెంబర్కి డెసిమల్ పాయింట్ ఉంటుందో దాన్ని మనం ఫ్లోట్ అని అయితే చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి కదా, 24.3. ఈ విధంగా మనం వాటిని అయితే ఫ్లోట్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే బూలియన్ అంటే ఏంటంటే ఏదైనా 2 పాసిబుల్ ఆఫ్ అవుట్కమ్స్ ఉండి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకునే లాగా ఉంటే మనం వాటిని బూలియన్ వాల్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ట్రూ లేదా ఫాల్స్ చూసారు కదా. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ట్రూ అలాగే ఫాల్స్. ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టీ అనేది ఎఫ్ అనేది క్యాపిటల్లో అయితే ఉండాలన్నమాట. ఓకేనా. మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ అంటే ఏందో నేర్చుకున్నాం. అలాగే డేటా టైప్స్. ఈ డేటా టైప్స్లో ఇంటీజర్ అంటే ఏంది, ఫ్లోట్ అంటే ఏంది, స్ట్రింగ్ అంటే ఏంది, బూలియన్ అంటే ఏందో మనం డీటెయిల్గా అయితే నేర్చుకోవడం జరిగింది. వీటి తర్వాత అసైనింగ్ వాల్యూ అంటే ఒక వేరియబుల్కి ఒక వాల్యూని ఏ విధంగా అసైన్ చేయాలి, ఒక అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని అనేది డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.